క్రీస్తునామమున శుభవందనములు. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మనం చూసుకున్నట్లయితే ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది వేకువజామున ప్రార్థన లేక పతనం అయిపోతారు. ఇక్కడ కీర్తన 63 చూడండి. దేవా నా దేవుడు నీవే, వేకువ నిన్ను వెతుకును. ఎందుకంటే యేసయ్య కూడా సువార్త చేసినప్పుడు వేకువజామున ప్రార్థన చేసిండు. మరి శిష్యులు యేసయ్యను వెతుక్కుంటూ వెళ్తారు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి, మనకున్న కష్టాలు పోవాలంటే మనం ఏం చేయాలి? వేకువజామునే దేవుని వెతకాలి. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రోజంతా పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పడిపోకుండా. ఎందుకంటే 20:33 చూడండి. నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన విషయం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఈజ్ జీసస్ డయల్ నెంబర్ 20:33. మీరు ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు జవాబు రాలేదా? అయినా కానీ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ నగరాన్ని ఒక రోజులో నిర్మాణం కాలేదు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో చాలామంది పరిచర్య చేసిన, ఏదైనా అప్పుల సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఏ సమస్య అయినా పోవాలంటే ప్రార్థనే. యాకోబు ఏం చేసిండు? ఏశావు ఆశీర్వాదాలు దొంగిలించిండు, ఇస్సాకు నుంచి దొంగిలించి ప్రార్థన ద్వారా ఆ ఆశీర్వాదాలు ఫలింపజేసుకున్నాడు. ప్రార్థనే ఆయుధం. యోనా చూడండి, అక్కడ యోనా చేసిండు 3 days తిమింగలం కడుపులో ఉండి మొరపెట్టి ప్రార్థన చేసి సంహార దూతను జయించి వచ్చిండు. అసలు అక్కడ ప్రార్థన లేకుంటే యోనా కూడా అక్కడ తిమింగలంలో చనిపోయేవాడు. యాకోబు కూడా ప్రార్థన చేసి 12 కుమారులను కన్నాడు. ఇవి ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలు, ధనవంతులు, జ్ఞానవంతులు, ప్రపంచంలో ఉన్నవారంతా యాకోబు సంతానమే. ఏశావును అతడు ప్రార్థనపరుడు కాదు, వేటగాడు. జంగల్కి వెళ్ళి ఆ జంతువును ఈ జంతువును చంపుకొని తినే వ్యక్తి. మరి యాకోబు ప్రార్థన చేసి ఫలించాడు. చూడండి, ఇంకా చాలామంది దానియేలు ప్రార్థన చేసి సింహ గుహలో వాటి నోర్లను మూవించే పవర్ఫుల్ ప్రేయర్. ఏలియా ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించాడు, బయలుప్రవక్తలను జయించాడు. శత్రుఘ్న అభ్యర్థులకు మోషే ప్రార్థన చేసి నెబుకద్నెజరు శాసనాన్ని జయించారు. అంటే ప్రార్థన అనేది అంత పవర్ఫుల్ ఉండాలి. అడగాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. ఏం అడగాలి మనం? దేవా నాకు ఏలి లాంటి ప్రార్థన ఇవ్వండి, దాని లాంటి ప్రార్థన ఇవ్వండి. దావీదు మహారాజు చూడండి, సింహాసనం మీద ఉన్నప్పుడు ఉరియాను చంపించాడు, నరహత్య జరిగింది. మోషే 10 ఒక ఆజ్ఞ. బత్షెబతో పాపం చేశాడు, వ్యభిచరింపకూడదు, అదొక పాపం. మోషే 10 చివరి ఆజ్ఞ, తన పొరుగు వంద ఆశించదు, ఇల్లు కానీ అని భార్యను కానీ ఏది ఆశించదు. ఉరియా భార్యను ఆశించాడు. మోషే 10 3 ఆజ్ఞలు బ్రేక్ చేసాడు, 3 ఆజ్ఞలు పాటించలేదు. అయినా కానీ కంటి ప్రార్థన చేసి మళ్ళీ కీర్తనలు రాశాడు. దావీదు రాసిన కీర్తనలు సింహాసనం రాకముందు కొన్ని రాశాడు, రాజు పరిపాలన కాకముందు. మళ్ళీ పరిపాలన అయిన తర్వాత 51 కానీ అవన్నీ కన్నీటి ప్రార్థన చేసి ఆ పాపని కడుక్కొని మళ్ళీ కీర్తనలు రాశాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము ఫలించాలంటే మనకి ఏది కావాలన్నా, నీకు కారు కావన్నా, బంగ్లా కావన్నా, నీకు ఉద్యోగాల ప్రమోషన్ కావన్నా, అప్పుల సమస్య కావన్నా, అనారోగ్య సమస్యలు కావన్నా, ఏంటిది? గాడ్ హీ వాంట్స్ టు వర్షిప్ యూ. అంటే దేవుడిని నేను కోరుకుంటే స్తుతించాలి, దేవుని ప్రార్థన చేయాలి. ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ గుడ్. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ లైఫ్ ఈజ్ ద వే టు బ్లెస్సింగ్స్. అంటే ఉదయకాల ప్రార్థన అది ఆశీర్వాదాలకు దారి. మనకు ఎన్ని ఆశీర్వాదాలు రావాలన్నా కానీ మనం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ కంపల్సరీ ఉండాలి. ఈ క్రైస్తవ ఆత్మీయతలో మీరు పనిచేసే స్థలంలో బాస్కు లోబడి ఉండాలి. కింద ఉద్యోగులను ప్రేమించాలి క్రీస్తు ప్రేమలో. ఎందుకంటే ప్రార్థన లేని జీవితం పతనం అయిపోతారు చాలామంది.
సొలొమోను చూడండి, ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా శేబదేశ ప్రాణి మనులు మాణిక్యాలు వచ్చినాయి, దేవదారు వృక్షాలు వచ్చినాయి, దేవాలయాన్ని నిర్మించాడు. ప్రార్థన లేనప్పుడు ఉపపత్నుడు స్త్రీకి అప్పచెప్పాడు, పాపంకి అప్పచెప్పాడు. చివరికి సొలొమోను ఏం చేసిండు, అమోరీలో గుడి కట్టించుకున్నాడు. సాధారణ దుష్టు అపవాది అమోరీలో గుడి కట్టిస్తాడు. ప్రార్థన లేని జీవితాలు పతనం అయిపోతుంది. సంసం కూడా అంతే, దిల్ల విషయంలో పడిపోతాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ఫలించాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఈజ్ ద వే టు బ్లెస్సింగ్స్. అంటే ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదాలకు దారి. కాబట్టి మీరు ఏ పని అయినా పర్లేదు, మీకు కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా 20 నిమిషాలు లేట్ అయినా కానీ అక్కడ దేవుడు ద్వారా తెలుస్తాడు. ఇనుప గడియలను పగలగొట్టి ఇతర గడియలను తోసేస్తాడు. మెట్టగా ఉన్న సరైన సరళం చేస్తాడు. కాబట్టి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, ఉదయకాల ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే క్రీస్తు కూడా తన పరిచర్యలో ఉదయకాల ప్రార్థన చేసిండు. మరి క్రీస్తు బర్త్ ప్లేస్ ఇక్కడ పశువుల పాక, మురికిలో జన్మించాడు. పెరిగింది సాధారణ వడ్రంగి కుటుంబం, పనిచేసింది వడ్రంగి పని. క్రూసిఫికేషన్ అంటే సిలువ వేయబడ్డది మురికిలో. చూసిరా, 4 ప్లేసెస్: పుట్టింది, పెరిగింది, పనిచేసింది, సిలువ వేయబడ్డది. కాబట్టి క్రీస్తుని మనం సిమోన్ పేతురు ఏం చేస్తాడు, క్రీస్తుని చూసినప్పుడు నీళ్ళ మీద నడుస్తాడు. అంటే క్రీస్తుని చూసిన నీళ్ళ మీద నడుస్తాడు. ఒక ఫ్లెక్సీని గోడ మీద రాసి నీళ్ళ టబ్బులు నడవడం కాదు, క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ మనం క్రీస్తుని చూడాలి. మురికిని ప్రేమించాలి, దీనత్వాన్ని ప్రేమించాలి, విరిగిన హృదయం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం క్రైస్తవ ఆత్మజీవితంలో ఫలిస్తాం. ఎందుకంటే క్రీస్తుని చూసినప్పుడు పేతురు ఏం చేస్తాడు, నీళ్ళ మీద నడిచాడు. కాబట్టి మనకు ఏ సమస్య ఉన్నా మబ్బులు గరిపినట్టు గరిపించేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. మరి నేను ఒకప్పుడు బ్రాహ్మణ్స్లాగా పూజ చేసేవాడిని. అగరబత్తీలు, భగవద్గీత, అవన్నీ కుంకుమ, కొబ్బరికాయలు అవన్నీ వేసేటోని. కానీ చింతించకే ఓ మనస క్యాసెటే నన్ను మార్చింది. మొరపెట్టుము మానవ మేలుకు, యేసు రక్తము మాసపత్రిక. పాస్టర్ లాజరస్ గారు అని అప్పుడు టీవీ ఛానల్, శుభవార్త ఛానల్, ఆదిలాబాద్ జిల్లాకు, కరీంనగర్ జిల్లాకు, అప్పుడు ఇంకా జగిత్యాల జిల్లాకు వేరుగా లేదు. ఈ ఉత్తర తెలంగాణలో టీవీ ఛానల్ పాస్టర్ లాజరస్ గారు. ఆ టీవీ ఛానల్ ద్వారా మెసేజ్ ద్వారా చింతించుకో మనసు క్యాసెట్ నన్ను మార్చింది. మీరు ఇప్పటికైనా చూడండి, లాజరస్ క్రిస్టియన్ టీవీ. ఆ వెబ్సైట్లో పాటలు ఉంటాయి. దాని ద్వారా నేను ఎదిగిపోయాను. మరి మీరు ప్రయాణాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆత్మతో ప్రార్థన. అపుస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేశానంటాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ద్రాక్షలు నేను తీగల మీద నడేసేయా. కాబట్టి పాటలు వినుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా విజయం మనది. సాతానుకు ఓటమి, అవమానం. క్రీస్తు చేతుల మేకులు కొడుతూ దీవిస్తాడు, కాళ్ళలో మేకులు కొడుతూ దీవిస్తాడు, తలకు ముళ్ళ కిరీటం దీవిస్తాడు. మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, పనిచేసే స్థలంలో డబ్బులు ఇవ్వకుండా చెప్పే వాళ్ళు ఉంటారు, మన వస్తువులు కానీ అవన్నీ నాశనం చేసే వాళ్ళు ఉంటారు. ఆయన దీవించాలి. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు గొడవ పుట్టించద్దు. సామెతలు ఉంది, అన్నదమ్ములకు గొడవలు పుట్టించద్దట, భార్యాభర్తలకు గొడవ పుట్టించద్దు. పుట్టించే వాళ్ళు ఉంటారు, అయినా కానీ వాళ్ళని దీవించాలి. మత్తయి 12:36 చూడండి. ప్రతి వ్యర్థమైన మాట క్రీస్తు న్యాయపీఠం ఏట లెక్క అప్ప చెప్పాలి. మరి క్రీస్తు ఏమంటే మీ శత్రువులను ప్రేమించి మీరు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.